శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. మనం పిప్పలాదుడి గురించి చెప్పుకుంటూ వస్తున్నాం కదా! ఈయన మహానుభావుడు. ఎంతో మందికి జ్ఞానబోధ చేశాడు అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాము. ఈ పిప్పలాదుడిని చూడ్డానికి కాత్యాయన మహర్షి సంతతివాడు కబంధుడు, భృగు వంశవాడు వైదర్భి, ఆశ్వలయాన వంశ కౌశల్యుడు, గర్గ మహర్షి వంశ శౌర్యాయనుడు, సత్యకాముని వంశ శైభ్యుడు, భరద్వాజుడి వంశ సుకేషుడు మొదలైన వాళ్ళందరూ కూడాను వచ్చి వాళ్ళ వాళ్ళ సందేహాలను అడిగి తెలుసుకున్నారట. సృష్టి ఎలా జరుగుతుంది అని అడిగితే, మహాత్మా చంద్రుడు, సూర్యుడు కలిసి నడిపిస్తున్నారు. సూర్యుడే ప్రాణము. ప్రాణాగ్నులన్నీ అతని నుంచి పుడుతున్నాయి. పరబ్రహ్మ పురుషుడుగా అంతర్ముఖంలో కర్మసాక్షిగాను, బహిర్గతంలో కాలస్వరూపుడుగా మొత్తం ప్రపంచాన్ని నడుపుతున్నాడు అంటూ చెప్పాట. ఆయన దగ్గరికి అందరూ వచ్చి రకరకాల విషయాలు తెలుసుకుంటూ ఉండేవాళ్ళు. వేద విజ్ఞానం, శాస్త్ర విజ్ఞానము, బ్రహ్మ విజ్ఞానము, విద్యలను అధ్యయనం చేయడం, సద్గురువుని మనం వెతుక్కోవాలి. అది మన పరమ కర్తవ్యం. అలాగా ఈ ఈ పైన చెప్పిన ఋషులందరూ కూడాను ఈయనను గురువుగా భావించి ఆయన దగ్గరకొచ్చి అనేక ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకొని తృప్తి పొంది ఆయన మార్గాన్ని అనుసరించిన వాళ్ళు ఉన్నారు ఇందులో. పిప్లాదుడి ఆశ్రయంలో వాళ్ళు సంవత్సరం పాటు కాలం గడిపారట. ఆరుగురు మహర్షులు కూడాను. అనేక సందేహాలను నివృత్తి చేసుకున్నారు వాళ్ళు. అవేమిటో మనం కూడా విందాం. కబంధుడు అడిగట, దేవా, ప్రజా సంసృష్టి ఎలా జరుగుతుంది అని. సృష్టి చేయాల్సి వచ్చినప్పుడు జీవుల అదృష్ట రేఖ ఎలా ఉంటుందో, పూర్వకర్మ ఏ విధంగా ఉందో ఆ ప్రకారంగానే మరల సృష్టి జరుగుతుంది. అది నిమిత్తమైన శక్తిగా ఉంటుంది. కర్మను అనుసరించి మళ్ళీ దేహము పునఃసృష్టి జరగాలి. సృష్టిలో అది శాసనము. కానీ నిమిత్త మాత్రంగా సృష్టించేవాడు ఒకడుండాలి గదా! అంటే ఈ కారణం చేతనే నేను సృష్టిస్తున్నాడు అన్నవాడు ఒకడుండాలి గదా! అలా చేసేవాడే బ్రహ్మ. అయితే ఆయన ఇష్టానుసారంగా మాత్రం సృష్టి చేయడాయన. జీవులకు కర్మతో కూడిన ఏ శరీరం ఎక్కడ ఏ లోకంలో ఎలా పుట్టాలో ఆ ప్రకారంగానే నడిపించేవాడు అతను. అయితే పుట్టిన శరీరం ఒక్కసారి ఎప్పుడో నశించాలి కాబట్టి శరీరానికి వృద్ధక్షయాలు వస్తాయి అంటూ చక్కగా వివరించి చెప్పారట. వైదర్భ మహర్షి అడిగట, శరీరాన్ని భరించేవారు ఎవరు మహానుభావా అని. అప్పుడు ఆయన చెప్పారు, శరీరాన్ని భరించేది, ప్రకాశింపజేసేది ప్రాణమే. ప్రకాశింప చేయడం అంటే చైతన్యాన్నిచ్చి పని చేయించేది అన్నమాట. అది ప్రాణం అంటూ చెప్పారట ఆయన. ఇంకొక ఋషి అడిగట, అసలు ఈ ప్రాణం ఎలా పుడుతుంది? శరీరంలోకి ప్రాణం ఎలా ప్రవేశిస్తుంది అని అడిగట. అప్పుడు ఆయన చెప్పారట, ప్రప్రథమంగా ఆత్మ నుంచి ఇంకో ఆత్మ పుడుతుందయ్యా. తర్వాత దాని నుండి ప్రాణం పుడుతుంది. అంటే ఆత్మ వస్తువు పంచభూతాల్లో ప్రవేశించగానే ఆటోమేటిక్‌గా అదే వెలిగిపోతుంది స్వయంగా. కాబట్టి ఈ పంచభూతాలు స్పర్శ తగిలిన వెంటనే ఈ ప్రాణం అందులోంచి బహిర్గతం అవుతుంది. ప్రాణం అన్నది ఎక్కడి నుంచో రాదు. మన ఆత్మలోనే ఉంటుంది. కానీ దాన్ని ప్రేరేపించగలిగే శక్తి ఈ పంచభూతాలకి ఉంది అంటూ వివరించి చెప్పాట. ఈ పంచభూతాలు తగలగానే ఆ శక్తి బయటకొస్తుంది అంటూ చెప్పారాయన. తర్వాత ఇంకో శౌర్యాయన మహర్షి అడిగాట, దేవా, శరీరంలో నిద్రించేది ఏమిటి? మేలుకునేదేమిటి? సుఖం అంటే ఏమిటి? అని అడిగాట. ఇంద్రియాలన్నీ మనసులో లయం చెందడమే నిద్ర. అంటే జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, ఇవన్నీ ఒకదాంతో ఒకటి మనసులో లయిస్తే అప్పుడు నిద్ర అంటాం. ఈ జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, అంతఃకరణ చతుష్టయాన్ని నడిపించడానికి అంటే జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, అంతఃకరణాలంటే చిత్తము, మనస్సు, బుద్ధి, అహం. ఈ నాలుగిటిని నడిపించడానికి కావాల్సిన మొత్తం 19ని నడిపించడానికి కావాల్సిన ప్రాణశక్తి మనలోనే జనింపజేసి నడిపించగలిగే శక్తి ఆ పరమాత్ముడికి మాత్రమే ఉంది. కానీ దానిలో ఇంద్రియాలు కానీ, ధాతువులు కానీ ఏమీ ఉండవు మరి ఆ పరమాత్మలో. వాటన్నిటికీ కావాల్సిన శక్తి మాత్రం అందులో ఉంటుంది. దానిలో ఇంక ఏ శక్తులు ఉండవు అంటూ చక్కగా వివరించి చెప్పారటాయన. తర్వాత పిప్పలాదుడిని ఓంకార ఉపాసన ఎలా చేయాలి అంటే, అప్పుడు ఆయన ఎంతో చక్కగా వివరించి చెప్పారు వాళ్ళకి. ఓంకార ఉపాసన గురించి రోజుకి ఒక్కసారి ఓంకార ఉపాసన చేస్తే మనిషిగా పుడతాడు. 2 సార్లు చేస్తే చంద్రమండలంలో చూసొచ్చి నరకంలోకి వెళ్తాడు. 3 సార్లు చేస్తే సూర్యమండలంలోంచి బ్రహ్మలోకానికి వెళ్తారు. ఓంకారం ఏ కొద్ది కాలం ఉపాసించిన వారైనా సరే ఋగ్వేదాభిమాని అయిన దేవతల వలన మళ్ళీ మనిషి జన్మెత్తుతారు. అధికంగా ఉపాసించేవాళ్ళు యజుర్వేదాభిమాని చంద్రుడి వలన చంద్రమండలానికి వెళ్లి తిరిగొస్తారు.
త్రిమాత్ర అంటే ఇంకా ఎక్కువ ఉపాసించేవాళ్ళు. పాపం నుండి విముక్తి పొంది సామవేదాభిమాని అయి దేవతల చేత సూర్యమండల మార్గంలో బ్రహ్మలోకానికి చేరుతారు. అంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు. నేనే సామవేదాన్ని అని. అదిగో ఎప్పుడు అంటే త్రిమాత్రలు ఆయననే ఉపాసించే వాళ్ళుంటే డైరెక్ట్‌గా సామవేదాభిమాని దేవత చేత సూర్యలోకంలో అంటే బ్రహ్మలోకంలోకి వెళ్ళిపోతారు అంటూ మనకి చెప్పుకొచ్చారాయన. తర్వాత షోడశ కళా పురుషులంటే ఎవరు? పిప్లాద మహర్షి చెప్తున్నాడు. అతడు శరీరంలో ఉన్నాడు. దేహం స్వస్థంగా ఉండడానికి ఆధారమైన 5 విధాల ప్రాణశక్తి, దానికి తోడు శ్రద్ధ, 5 ఇంద్రియాలు, పృథ్వీ మొదలైన పంచభూతాలు ఇవే పురుషుడు. మనస్సు, అన్నం, వీర్యం సమస్తం పుడుతూ నిత్యం జీవన క్రియ నడిపిస్తూ ఉంటుంది కదా! ఈ క్రియలన్నిటిని షోడశ కళలు అంటుంటారు. ఇవన్నీ సర్వసాక్షి అయిన పురుషుడి లోపల ప్రవేశించి అస్తమిస్తూ ఉంటాయి. దీన్నే మృత్యు అంటారు. అది శాశ్వతంగా అస్తమిస్తే అతను అమృతుడవుతాడు. ఆ పురుషుల్లోకి వెళ్ళి నిద్రించేనప్పుడే మృత్యువు. మళ్ళీ బయటకు వచ్చినప్పుడు పునర్జన్మ ఉంటుంది. మళ్ళీ రాకుండా వెళ్తే మాత్రం అది మృత్యువు కాదు అమృతత్వం అన్నాడు పిప్పలాది. తర్వాత ఇంకా ఆయన మనకి ఏం చెప్తున్నారు అంటే, పిప్పలాది మహర్షి తన శిష్యులకే కాకుండా మానవాళందరికీ కూడాను అవగాహన వచ్చేలాగా జీవిత రహస్యాన్ని వివరించాడు. అది చిన్నది, సూక్ష్మంగా మనం కూడా చెప్పుకుందాం ఇక్కడ. ఇష్టానిష్ట శబ్దాలు అనే పేరుతో షడ్జమము, వృషభము, గాంధారము, పంచమము, మధ్యమము, దైవతము, నిషాదము అని ఉన్నాయి. శుక్ల, రక్త, కృష్ణ, ధ్రుమ, కపిల, పాండురములని 7 ధాతువులు ఉన్నాయి. వాటికి వర్ణాలు ఉన్నాయి. రసం నుండి రక్తం, రక్తం నుండి మాంసం, మాంసం నుండి మేధస్సు, మేధస్సు నుండి ఎముకలు, ఎముకల నుండి మజ్జ, మజ్జ నుండి శుక్లము ఇవన్నీ ఉత్పత్తి అవుతున్నాయంటూ చక్కటి రహస్యాన్ని చెప్పారు మనకి. తర్వాత పిప్పలాదుడు ఇంకా ఏం చెప్పాడు? శరీరం పంచభూతాలతో తయారైంది కాబట్టి ఒకచోట పృథ్వీ అని, ద్రవ ప్రదేశం అయితే జలమని, వెచ్చగా ఉండే ప్రదేశం అయితే తేజస్సని, సంచరించే దాన్ని వాయువని, ద్వారమై ఉండేదాన్ని ఆకాశం అని అంటారు అంటూ చెప్పుకొచ్చారు. ఈ విధంగా అతను మనకి మనుషులు ఎలా పుడతారు? ఎలా బతకాలి? మన మరణం ఎవరి చేతిలో ఉంది? అసలు ప్రాణం అంటే ఏంటి? ఓంకారం వల్ల ఏ లోకాలకు వెళ్ళొచ్చు? అంటూ చెప్పారు. అది కాకుండా ఆయనక గర్భోపనిషత్తు, పరబ్రహ్మ ఉపనిషత్తు ఇలాంటి వాటివి అనేక పుస్తకాలు రచించి మనకందరికీ అందించారాయన. ఇలాంటి మహర్షుల గురించి మనం తెలుసుకోగలగడం నిజంగా మన అదృష్టం అనే మనం భావించాలి. రకరకాల మహర్షులు రకరకాల విషయాల్లో మనకి ఎప్పటికప్పుడు ఆత్మజ్ఞానాన్ని కలిగించడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళ జీవితం అంతా కూడాను పరుల కోసమే వాళ్ళు సమర్పించారు. పిప్పల మహర్షి ఈ రకంగా యోగుల్లో గొప్పవాడు, ఉత్తముడు అయిపోయాడనమాట. పిప్పలాది మహర్షి 3000 సంవత్సరాలు తపస్సు చేశాట. ఆ తర్వాత బ్రహ్మ ప్రత్యక్షమై సర్వకామ సిద్ధి అనే వరాన్ని ఆయనకిచ్చాడు. దానివల్ల అతనికి అహంకారం పెరిగిందిట. మళ్ళీ బ్రహ్మే హంస రూపంలో దర్శనమిచ్చి పిప్పల తల్లిదండ్రులకు సేవ చేసిన సుకర్ముడనే ముని బాల్యంలో ఏ తపస్సులు లేక నీకంటే అధిక జ్ఞానశక్తి సంపన్నుడై బోధించేవాడు అని చెప్పగానే బ్రహ్మబోధ విన్న ఈ పిప్పలాదుడు సుకర్ముడిని దర్శించి తన అహంకారాన్ని విసర్జించట. ఈ కథ కూడాను మనకి పద్మపురాణంలోనే ఉంటుంది. అంటే ఎంతటి వారికైనా ఒక్కొక్కసారి అహంకారం రావచ్చు. కానీ దాన్ని నిగ్రహించుకొని మళ్ళీ సన్మార్గంలో నడవడమే గొప్ప. మనకంటే గొప్పవారు లేక మనమే గొప్పవారు అని ఎప్పుడూ అనకూడదు. ఎక్కడో ఒకచోట ఏదో ప్రదేశంలో నాకంటే గొప్పవారు ఉంటారు అనే అనుకోవాలి. అహంకారాన్ని వదిలిపెట్టాలి. ఇది మనకి ఆయన ద్వారా తెలిసిన మరొక మంచి సందేశం. మళ్ళీ మనం ఇంకో మహర్షి గురించి చెప్పుకుంటూ ముందుకెళ్దాం. అంతవరకు సెలవు.